సేవకురాలకి వందనాలు. మరి కూడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా నిజంగా నేను మరి అక్క నాకు పరిచయం అయింది యాక్చువల్లీ కల్వరి ప్రామిస్లో. మరి దేవుడు నిజంగా అక్క పరిచయమైనప్పటి నుండి ఈ సంఘానికి నేను నమ్మకంగా వస్తున్నాను. ఎందుకంటే నా ఆత్మీయ తండ్రి నేర్పించిన అది పాట ఏంటంటే ఒక్క దగ్గర స్థిరంగా ఉండాలి నువ్వు అని. మా ఆత్మీయ తండ్రి ఎక్కడికి వెళ్ళినా కానీ మరి ఆ సంఘంలో నమ్మకంగా ఉండాలి, మనం ఒక్క దైవజనుడిని ఒక్క కాపరిని పెట్టుకోవాలి అని. ఎక్కడైనా అక్కడ స్థానిక సంఘంలో ఇక్కడ మరి ఆత్మీయ సంఘంలో నేను విలేజ్లో మన ఆత్మీయ తండ్రి దగ్గరికి పోయినప్పుడల్లా మేము వెళ్తాను. కానీ దేవుని కృప వలన మరి కొన్ని రోజుల నుండి ఫ్యామిలీ అయినప్పటి నుండి మరి మేమిద్దరం ఉన్నప్పుడు సరిపోయేంత శాలరీ వచ్చింది. కానీ మరి కుమారుడు పుట్టినాక శాలరీ సరిపోతుందని నేను చాలా బాధపడుతున్నప్పుడు దేవుణ్ణి మరి నేను అడిగినప్పుడు దేవుడు మరి నిరీక్షణ కలిగి ఉండు కుమారుడా, నీ పని చూసి మరి నీ ఒపీనియన్ చూసి వాళ్ళే పెంచుతారని అక్క కూడా చెప్పింది. ఆ అక్క కూడా మరి ప్రవచనం చేసింది ఎన్నోసార్లు, బ్రదర్ నువ్వు బాధపడకు, దేవుడు అన్ని సమస్యలు తీర్చే దేవుడు మన దేవుడు అన్నప్పుడు నాకు కూడా మరి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా దేవుడు మరి ఎన్నోసార్లు నాతో మాట్లాడాడు. మరి అనేక మరి విషయాలలో దేవుడు కార్యం చేయబోతున్నాడు, నేను కార్యం చేయవాలని దేవుడు మరి మాట్లాడినప్పుడు నేను చాలా వేదనలో ఉన్నప్పుడు కూడా దేవుడు మరి అనేక మనుషుల ద్వారా మా ఎంప్లాయీస్ ద్వారా అనేక సహాయం అందింది కుమారుడు పెట్టినాక. కానీ అలా కూడా ఇంకా సార్లు సరిపోతలేదు దేవా మరి ఇలా అన్నప్పుడు మరి ఒక్కసారి మరి అక్కకి చెప్పినప్పుడు అక్క ప్రార్థన పెట్టింది. నేను మొన్నటి దినమున మరి నాకు తెలియకుండానే మా సారు అకౌంట్ డిపార్ట్మెంట్ అయిన సారు మా హెచ్ఆర్తో మాట్లాడాడు. 1 year అయిపోయింది అప్పటికి. ఇప్పుడు నేను అందులో చేయబట్టి 3 years అవుతుంది. 1 yearకి పెంచుతారు ఎక్కడైనా. అయితే నాకు తెలియకుండానే మా సారు భూపాల్కి 1 year అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ మరి ఇలా మరి భూపాల్కి ఇలా చేద్దామని అన్నప్పుడు ఫ్యామిలీ అయిపోయాడు. మరి ఆయనకు సరిపోదు కదా, చాలా మరి టైమింగ్ మెయింటైన్ లేకుండా ఆయన మెయింటైన్ చేస్తాడు మా ఆఫీస్లో. మరి ఇలా చేద్దామన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మన కంపెనీ లాస్ట్లో ఉంది, చాలామంది ఎంప్లాయీని తీసేశారు. 40 మెంబర్స్కి ఇప్పుడు 20 మెంబర్స్ ఉన్నారు ఎంప్లాయీస్. 20 మెంబర్స్ని తీసేశారు బిజినెస్ లేక. కానీ దేవుడు నిజంగా చెప్పాలంటే నా సాలరీ విషయంలో మేనేజ్మెంట్తో ఒక మనిషి ద్వారా తన మేనేజ్మెంట్ హృదయాన్ని కదిలించి మరి దేవుడు నా కుటుంబంలో నా విషయంలో ఎన్నో విషయాలు దేవుడు కార్యం చేస్తున్నాడు. మరి నిజంగా సాలరీ విషయంలో కూడా దేవుడు కృప చూపెట్టాడు. మరి ఇంక్రిమెంట్ కూడా చేస్తారని చేశారు కూడా ఆల్రెడీ. కానీ నేను ఒక్కటి ఆశించలేను. ఏంటంటే నాకు క్రైస్తవులు కూడా నా ఆత్మీయ స్నేహితులు ఏం చెప్పారంటే అతి ఆశ మనకు ఉండదు. అతి ఆశ నన్ను ఎంత అన్నారంటే ఎంత నీ లిమిట్ ఎంత, నీ ప్యాకేజ్ ఎంత అన్నారు. నేను అన్న బిలో 15 పైన ఉండాలి కానీ 15 కింద ఉండద్దు అని చెప్పాను. చాలు నేను అంత సరిపెట్టుకున్నాను. కానీ దేవుడు ఇప్పటికీ 15 కన్నా బిలోనే వస్తుంది నాకు, దేవుని కృపవాడు. అని మరి దేవుడు చేసిన మేలును బట్టి మరి నిజంగా దేవునికి మహిమ కలుగుగాక. మరి ప్రార్థించిన సంఘానికి మరి అలాగే సేవకురాలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటాడు.